ఏంట్రా బాబా ఈ ఎండలు కళ్ళు కూడా కనిపించట్లేదు అంత భయం. చేంజ్ చేసుకున్నాను. చికెన్ కర్రీ ఎమ్మి ఎమ్మి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చిన్నగా ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం బాగున్నాయి. నాకైతే బాగా నిద్ర కూడా వచ్చేస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా బ్లాగ్స్. ఈ రోజు అయితే మేము ఇప్పుడు చర్చ్కి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎండలు అయితే ఎంత భయంకరంగా ఉందో. ఏంట్రా బాబా ఈ ఎండలు కళ్ళు కూడా కనిపించట్లేదు అంత భయంకరంగా ఉన్నాయి ఎండలు. మా పండుగ అందరికన్నా ముందు బయటకు వచ్చేసి చెప్పుల స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడో బయటకు వెళ్దామని. తనకి బయటకు వెళ్ళాలి అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు బయటకు వెళ్ళాలన్నా ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాడో. మాకు కూడా తనకి బయటకు తీసుకొని వెళ్ళాలంటే అంత ఇష్టం. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 12:30 అవుతుంది. ఇప్పుడే చర్చ్ నుంచి బయటకు వచ్చి అలా రెస్టారెంట్కి వచ్చాము. ఈ రెస్టారెంట్ అంతా ఫుల్ రష్. ఎండలు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి. ఇంకా పార్సల్కి 30 మినిట్స్ వెయిట్ చేయాలంటే ఇక్కడ బయట నుంచి ఉన్నాం. వీళ్ళందరూ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చాను. బయట అయితే బాగా ఎండలు ఉంది. ఇప్పుడైతే టైం 1 o'clock అవుతుంది. ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని లంచ్ చేసేస్తాను. పండు అయితే దారిలోనే పడుకుని పోయాడు జర్నీలోనే. బయట ఎంత భయంకరంగా ఎండలు ఉన్నాయి బాబోయ్. ఎండలు అయితే మామూలుగా లేదు, చాలా ఘోరంగా ఎండలు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని తినేసి పడుకుని పోవడమే. ఫ్రెండ్స్, ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇంకా లంచ్ చేసేసి ఒక 1 hour పడుకొని ఈవినింగే లేస్తాను. ఇంకా అయాన్ష్ అయితే పడుకొని ఉన్నాడు కదా, తను లేచాక రైస్ తినిపిస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు మా లంచ్ మండి బిర్యానీ. చూడండి ఇంకా మంచి స్మెల్ వస్తుందో. చికెన్ మండి తీసుకున్నాము, బోన్స్. ఇదిగోండి, బట్ వేడి వేడిగా ఉంది బిర్యానీ మాత్రం. మండి బిర్యానీ తిని ఎప్పుడు చికెన్ బిర్యానీ ఎక్కువ తినడం. మండి బిర్యానీ మాత్రం చాలా డేస్ తింటున్నాను. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ ఎంత బాగుందో. పైన అంతా డ్రై ఫ్రూట్స్ వేసి బాగా డెకరేట్ చేశారు కదా, యమ్మీ కదండి. దీంతో పాటు చికెన్ కర్రీ, 2 cups చికెన్ కర్రీ ఇచ్చారు. ఆనియన్స్, కచంబర్, లెమన్, ఇవన్నీ గ్రేవీ అంతా కామన్ కదా. చికెన్ కర్రీ కూడా చాలా వేడిగా ఉంది. చూడ్డానికి నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. మీకు మండి బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి. మా యాంష్కి అయితే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసేసాము. మేమే బయట నుంచి తెచ్చుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ, ఎమ్మీ చికెన్ కర్రీ. చూడండి, చికెన్ కర్రీ ఎమ్మీ ఎమ్మీ. బిర్యానీ వడ్డించుకుంటుంటేనే అబ్బా ఎమ్మీ అనిపిస్తుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తున్నాయి. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీతో భలే గార్నిష్ చేస్తున్నారు. అంటే ఓన్లీ ప్లెయిన్ బిర్యానీ ఇచ్చి మళ్ళీ స్పేర్ గా చికెన్ కర్రీ ఇచ్చారు. అంటే మేము జ్యూసీ మండి చికెన్ తీసుకున్నాము, బోన్స్. చూడ్డానికైతే ఎమ్మీ. చికెన్ కర్రీలో కూడా
డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు ఇవన్నీ వేసి భలే గార్నిష్ చేశారు. నాకైతే నాన్ వెజ్ లో ఆనియన్స్ ఇవి కలుపుకొని తినడం ఇష్టం. యమ్మీ యమ్మీ బిర్యానీ, యమ్మీ యమ్మీ. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు లంచ్. ఫ్రెండ్స్, బిర్యానీ టేస్ట్ చూసి చెప్తాను టేస్ట్ ఎలా ఉందో. నాకు గ్రేవీ అంటే ఇష్టం, అందుకే ఎప్పుడు నేను గ్రేవీతోనే కలుపుకొని తింటాను. చికెన్ పీస్ అయితే ఫ్రెండ్స్ ఇదిగోండి, చూడండి ఎంత కలర్ఫుల్ గా భలే ఉంది కదా. టేస్ట్ ఎలా ఉంటుందో. ఈ రెస్టారెంట్ లో అయితే మండి నేను ఎప్పుడు తినలేదు. నార్మల్ చికెన్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, మొగలాయి బిర్యానీ తిన్నాను, కానీ మండి బిర్యానీ అయితే ఎప్పుడు తినలే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. అందుకే మా రెస్టారెంట్ లోనే ఫుల్ రష్. పార్సల్ కూడా బయట వెయిటింగ్ చేయాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చికెన్ పీస్ కూడా చాలా టేస్టీగా ఉంది. నాకైతే బాగా నచ్చింది బిర్యానీ. ఫ్రెండ్స్, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పండు ఎప్పుడు చికెన్ తింటాడో, ఎప్పుడు బిర్యానీ తింటాడో. ఓన్లీ వెజిటేబుల్, ఆకుకూరలు, పప్పే. రోజు రసం ఉండాలి. స్మెల్ కూడా భలే వస్తుంది. ఎలా ఉంటది అనుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే లంచ్ చేశాను. లంచ్ చేశాక నాకు స్వీట్ తినడం అలవాటు. అందుకే ఇదిగోండి గులాబ్ జామ్. చూడండి, గులాబ్ జామ్ చిన్నగా ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం బాగున్నాయి. అంటే నేను ఎప్పుడు హోమ్ మేడ్ గులాబ్ జామే చేస్తాను, కానీ ఊరి నుంచి వచ్చిన నుంచి అసలు గులాబ్ జామ్సే ఏ స్వీట్ ఏటి చేయకుండా అన్నం, కూరలు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అప్పుడప్పుడు స్నాక్స్ చేస్తున్నాను. బా అస్సలు ఎండకి వెళ్ళి వచ్చేసరికి అస్సలు బాడీలో ఎనర్జీ లేదు. అన్నం తిన్నాం కానీ తినలేనట్టే ఉంది. గులాబ్ జామ్ స్వీట్ గా టేస్టీగా ఉంది, బాగుంది. ఇప్పుడైతే పడుకుంటాను. పడుకొని ఇప్పుడు టైం ఎంత 2:30 అవుతుంది. 4 o'clock వరకు పడుకొని ఈవినింగ్ లేస్తాను. మధ్యలో పండు లేచడానికి లేస్తాను, లేకపోతే ఈవినింగే లేస్తాను. నాకైతే బాగా నిద్ర కూడా వచ్చేస్తుంది. సరే ఫ్రెండ్స్, మళ్ళీ ఈవినింగ్ వీడియో తీసుకొని ఈవినింగ్ వీడియోలో కలుద్దాం అయితే. ఓకే.